ఆయన పెట్టాల్సి బండి ఎట్లా పోను కాదు పడిపోతాము కాలంలో మన నా బండి తక్కువ అది ఎప్పుడు లోడ్ పడిన పోతుంది బాధపడతారు కల్పిస్తే ఒక 5 లోడ్ తలిస్తే బాగా సమస్య మీకు ఇక్కడ సమస్య ఏం చూడ బురదలో బండి తగిలిపోతుంది పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా పోవటం లేదు అధికారులకు ఎవరికన్నా కంప్లైంట్ చేసినారా ఎవరు కంప్లైంట్ చేయలేదు దీనిపై ఎవరు పట్టించుకుంటాడో ఈ పక్క తిరిగి చూసేవాడు మానవుడే లేదు టైంకి వచ్చినప్పుడు మాట్లాడతారు అంతే కానీ వాళ్ళ పర్మిషన్ ఎవడు కూడా రాడు ఇందిరమ్మ కాదు బాబు వాళ్ళని పెట్టుకుంటారు ₹5 శనక్కాయలు చిక్కడికాయలు శ్యామ్ గడ్డి టమాటా ₹100 5 కేజీలు టమాటా ₹100 5 కేజీలు ₹5 శనక్కాయలు తెచ్చి అట్లా గోపుతారా కాలనీ అంటే ఎప్పుడు రాడు ఈ రోడ్లలో ఇదొక రోడ్డా న్యాయంగా చెప్పు ఇదొక రోడ్డా ఎక్కడి నుంచి కానీ ఈ రోడ్ల నుంచి ఎవ్వరు బాధపడుతున్నారు ఎవ్వరు కానీ రోడ్డు వేయించలేదు దయచేసి ఒక రోడ్డు వేయించండి ఈ గుంతలు చూడండి ఒకసారి బ్యాగ్ చూపించండి అన్న ఒక్కసారి బ్యాగ్ చూడండి అన్న ఏందన్నా ఈ గుంతలు నా చాలా మంది పిల్లోళ్ళు తెల్లారితో నిద్ర లేచి స్కూల్కి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతాను నడుచుకుని పోవాలంటే కూడా దారి లేదన్నా ఈ రోడ్ చూడండి ఒకసారి ఈ రోడ్లు నడుచుకొని పోవాలంటే చిన్న పిల్లవాళ్ళు ఆ సైడ్ లో ఈ సైడ్ లో పోతారన్న పక్కన బండి వస్తే ఇక్కడ బురద ఎగరుతాను పిల్లల పైన ఈ మారానా చూడండి అన్న మీరు ఓట్లు వేయండి మేము చేస్తాము మీరు ఓట్లు వేయండి మేము చేస్తామంటే మా ప్రాణం ఇబ్బంది పెట్టేనా ఏమైనా కానీ మిమ్మల్నే గెలిపిస్తాం ఎందుకంటే మీరు చేస్తారనేసి మీరు ఇంతవరకు ఏమీ చేయలేదు వెనకాల ఆడరు ఉన్నారు వాళ్ళు అడగండి ఎందుకు వాళ్ళు అడగండి నేను చెప్తాను ఎందుకు అనేసి ఏది కూడా చూడండి మేము నడిచి తిరగాలంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళు మాకు పర్లేదు ఎంతమంది పడిపోతారు చాలా మంది పడిపోతున్నారు ఈ గుంతలు అసలు
కాలు పెడితే జారుతుంది. ఎన్ని రోజుల వరకు? సరే మీరు ఒక కాలనీ ఇచ్చినారు, ఒక కాలనీ ఇచ్చినప్పుడు ఒక కాలనీ ఎట్లా ఉండాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి అని మీకు తెలుసు. కానీ ఎందుకు చేయలేదు? ఎందుకు ఇట్లా ఉన్నారు? ఇంకా ఎన్ని రోజుల తర్వాత చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఈ సంవత్సరం వరకు మీరు చేయరా? ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఎప్పుడు చేస్తారు చెప్పండి. సార్ నేను 15 సంవత్సరాలుగా ఇక్కడ కాలనీలో జీవిస్తున్నాను సార్. 15 సంవత్సరాలుగా రోడ్లు లేవు, కాలువలు లేవు సార్. ఏ నాయకుడికి చెప్పినా ఎవరు వచ్చినా కూడా ఏమి చేయడం లేదు సార్. పిల్లలు, పెద్దలు, వయసు అయిన వాళ్ళు, వృద్ధులు అందరూ పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. టూ వీలర్లో పోయి కూడా అవడం లేదు సార్. పిల్లలు పొద్దున్న 7 గంటల కదా స్కూల్కి పోతున్నారు సార్. అందరికీ ఇబ్బందిగా ఉంది సార్. కావున దయ ఉంచి రోడ్లు, కాలువలు చేయించాలని కోరుతున్నాం. ఆటో చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఆటో కాదు, వస్తువు అనేది ఈ గుంతల్లో పోదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దేవుడి గల దీనికోసం ఒక రోడ్డు. సార్ నమస్తే సార్, నా పేరు షాహీనా. మాది గంటూరు ఇంద్రమ్మ కాలనీ సార్. ఇప్పుడు చాలా ఇక్కడ పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోయింది. జనాలు పోయి రావాలంటే టౌన్లోకి పోవాలి సార్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ వచ్చేసి సేమ్ ఇదే పరిస్థితి ఉంది. కానీ పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఈ వానలు పడితే వీధుల్లో వచ్చేసి నీళ్లు జామ్ అయిపోతా ఉంది. యా పక్క నుంచి యా పక్క పోవాలంటే కొంచెం అరచేతుల్లో పెట్టుకొని పోవాల్సిన ప్రాణాలు. చాలా ఇబ్బంది అయిపోతుంది. మున్సిపాలిటీ చెంది కూడా ఈ కాలనీ వచ్చేసి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా ఏ మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి పట్టించుకొని ఉండలేదు. ఇది కౌన్సిలర్లు కానీ, యా ఎమ్మెల్యే కానీ ఇప్పుడు దాకా ఎవరు వచ్చి మాకు పట్టించుకోలేదు. ఎట్లుంది మీ ఏరియా అనేసి. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంలో అయితే ఏవో వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ గుంట మిట్టల్లో మేము పోవాలి సార్. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. వాన పడితే మట్టుకు బయటికి పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది సార్. చిన్నపిల్లలు ఉండేది, పాములు, కసువు చూడండి ఎట్లుందో. యా మున్సిపాలిటీ ఎవరు కానీ వచ్చి చెత్త క్లీన్ చేసే వాళ్ళు లేదు. ఏమంటే చాలా ఇది ఉంది, బిల్లులు శాంక్షన్ అయిందాయి, నిలిచి చేసే వాళ్ళు లేరు అని చెప్తున్నారు. కానీ యా నాయకులు కానీ ముందరికి వచ్చి మేము చేస్తాము మా కాలనీకి అనేసి అంటే ఓట్లు మట్టుకు తీసుకున్నారు కదా సార్ ఆ టైంలో. ఇప్పుడు ఈ మాదిరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. చిన్న పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నడుచుకొని పోవాలంటే అయ్యలేదు సార్. మా పిల్లలు ఉర్దూ స్కూల్లో చదువుతున్నారు. ఈ దావు నుంచి వచ్చి వెళ్ళి చూస్తే తెలుస్తుంది సార్. బండ్లో పోవాలంటే బండ్లో నుంచి ఎక్కడ పిల్లలు జారి పడిపోతారనేసి ఆ మాదిరి అయిపోయింది సార్ పరిస్థితి. ఇక్కడ కాలువల గురించి మీటి పైన ఉండే వాళ్ళు డౌన్ లోకి పోవాలంటే డౌన్ లో ఉండే వాళ్ళందరూ వచ్చి వీధుల్లో కొట్టాడుతారు సార్. ఈ మాదిరి నీళ్ళు జామ్ అయిపోతుంది. చాలా ఇబ్బందులు అయిపోతాను సార్. మమ్మల్ని ఆదుకునే వాళ్ళే లేరా ఈ ప్రభుత్వంలో అనేసి బెజారైపోతాం సార్. మాకు రోడ్లు, కాలువలు వచ్చేస్తే మాకు అంత సౌకర్యంగా ఉంటుంది సార్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ 2-3 సౌకర్యాలు లేవు సార్. మాకు కరెంటు, వీధి లైట్లు లేవు. ఈ రోడ్లు, కాలువలు వచ్చేస్తే మా కాలనీనే సంపూర్ణంగా అయిపోతుంది సార్. నమస్కారం అందరికి పెద్దోళ్ళకి. మేము పలమనేరు గంటూరు ఇంద్రమ్మ కాలనీ ఇటు మాట్లాడుతున్నాము. మాకు నివాసం ఈడ మేము ఉన్నాము. 2006, 2007 నుండి నేను ఈడున్నాను. ఇక్కడ నుండి పెద్దోళ్ళు వచ్చినారు, రోడ్లు చూసినారు, పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఒక్కరుగానే దీని గురించి మాట్లాడరు లేరు. చేస్తామంటారు, పోతా ఉన్నారు. దీని గురించి చాలా మీరు దీని గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. కాలువలు లేవు, ఏమీ లేవు. మాకు గంటూరు రోడ్డు దాటుకుంటే ఉండింటి ఈ ఇండ్ల కాడికి వచ్చే వరకు కూడా ఇదే సమస్య ఉంది. మాకు ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. చాలా ఇండ్లు కూడా దెబ్బతింటున్నాయి. ఆటోలు కూడా రావడం లేదు. బస్సులు, స్కూల్ బస్సులు వస్తున్నాయి, అవి కూడా రావడం లేదు. ఆటోలు అయితే ఇప్పుడు 2-3 సార్లు ఆటోలు పడిపోయినాయి. మీ కళ్ళు ముందరనే ఆటో చూసినారు. మేము తోచిన పరిస్థితి చూస్తూ ఉన్నారు. దీని గురించి మీరు ఆలోచించి పెద్దలు దయచేసి మాకంతా సహకారం చేయాలని
కోరుకుంటా ఉన్నాము. మొన్న కూడా వీడియో తీసుకుని పోయినారు కదా సార్ మీరు వచ్చి వాడి నుంచి అట్లా ఏం చేస్తున్నారు? అంటే వాళ్ళు న్యూస్ లో వేస్తున్నారు, ప్రభుత్వం ఏం స్పందించడం లేదు. కదా ఎట్లా సార్? ముసలాళ్ళు పోవాలంటే కూడా పడిపోతా ఎట్లా? ఈ అమ్మ 2 సార్లు పడింది. 7,000 ఖర్చు అయింది హాస్పిటల్ కి, ప్రూఫ్లతో సహా చూపిస్తాం. 7,000 ఆ అమ్మ ఎక్కడ చెప్పండి. వచ్చి నా దగ్గర చెప్తుంది ఆ అమ్మ, ఈ మాది ఎట్లమ్మా అంటే అంగడికి రావాలంటే బేజారు పడుతుంది, ఇటు పోవాలంటే పిల్లల అంగడి ఇంటికి పోవాలంటే కూడా బేజారు పడుతుంది. ఈయన పెద్దోళ్ళు అయితే రోడ్లోకి రావాలంటే భయపడతారు సార్. నీళ్ళు అయితే ఇంటికాడ ఎప్పుడు నీళ్లు, టైఫాయిడ్ జ్వరాలు నెలంతా టైఫాయిడ్ జ్వరాలే. ఈ నెలంతా అందరికి టైఫాయిడ్ జ్వరాలు. ప్రూఫ్స్ కావాలంటే పిల్లల గురించి అట్లా చూపించండి. అట్లా పిల్లలు స్కూల్కి పోకుండా స్కూల్కి పంపించకే భయం అవుతా ఉంది. జ్వరాలు ఈ పిల్లలు సహాయం చేస్తా ఉన్నారు కానీ సహాయం చేస్తా ఉన్నారు. ముసలి మొత్తం ఒక అంగిటికి రావాలంటే మబ్బులు ఎట్లొచ్చేది? మాకెవరైనా తోడు ఉన్నారా చెప్పు. ఇందిరమ్మ కాలనీ అది కూడా చెప్పు. పోయి కాలు జారిపోయి 2 మాటలు పడిపోయిందా? పాప వచ్చి అంగడి పాప వచ్చి లేపింది. 4,000 ఖర్చు అయింది. ఎవరు వీళ్ళు కట్టిస్తారా చెప్ప? దాంట్లో చచ్చిపోయింటే వచ్చేస్తే గర్భవతి అక్కడి నుంచి అక్కడికి ఒక డైపర్ కో దేనికన్నా ఒక రావాలంటే ఒక పసుపుకో ఒక దీనికో భయపడతారు సార్. చాలా ఎవరన్నా టీ తాగాలంటే సమయానికి ఈ వాన్ వచ్చేసి ఈ రోడ్లో వచ్చేదానికి టీ కూడా వదిలేస్తాంట సార్. విలేజ్ వచ్చి చెప్తారు అడగండి సార్. కావాలి ఒక పాలు ప్యాకెట్ కొనాలంటే కూడా వాన్ వస్తే ఇక్కడికి వచ్చే భయం, జాగ్రత్త చెయ్యో కాలో పోతే ఆ డబ్బు ఖర్చు పెట్టుకుని మేము చేసేది. వాళ్ళకి సమయం పడినప్పుడు వాళ్ళు ఓట్లు కావాలనేసి వచ్చి ఇంటికి వచ్చి అడుక్కుంటారు కదా సార్ వాళ్ళు. అప్పుడు లేకపోతే వీళ్ళకి ఓట్లు వచ్చి పడి వీళ్ళు ఎట్లా గెలుస్తారు సార్? నేను ఉండే మాట నేను అడగతా ఉన్నాను. ఒక లైట్ లేదు, ప్రజలు ఉంటేగా వాళ్ళు కూడా పని అవుతుంది, వాళ్ళు కూడా గెలుస్తారు కదా. అట్లా మా సమస్య ఉండదు, వాళ్ళు కూడా చూస్తేనే కదా. మేము లేకపోతే వాళ్ళు ఎట్లా గెలిచేస్తారు ఓట్లు? ఇప్పుడు ఎంత బాధపడతా ఉన్నాము. మేము వచ్చాక మాకు బాధ అవుతా ఉంది సార్. ఇప్పుడు కాలువలు తవ్వకుండా ఇంటి ముందరంతా గుంతలు తవ్వకుండా అని చెప్తారు. దాంట్లో ఈగులు మీగులు అంతా ఏమైనా ముసుగు అది వచ్చి మాకు కొరికితే మాకు జ్వరాలతో మేము పడతా ఉన్నాం. ఇక్కడ అది వేలు అవుతా ఉంది. 1 రూపాయి 2 రూపాయలతో పోయేది ఏం సమస్య లేదు. అందుకే వాళ్ళకి అడుగుతా ఉండేది. వాళ్ళకి సమయం పడినప్పుడు అంతా వచ్చి చెవులు పట్టుకొని అడుగుతా ఉంటారు కదా సార్ వాళ్ళు ఓట్లు. అట్లా మా సమయం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చూడాలా, అంతా వచ్చి సమస్య చూస్తాను కదా వాళ్ళు. మళ్ళీ రేపు వచ్చి వాళ్ళకి ఓట్లు అడిగితే మేము ఏదే బాగుంటుంది ఉండే మాట నేను చెప్తాను సార్. ఏం కోపం చేసుకోవద్దు, ఎవరికి ఇది లేకుండా నేను మాట్లాడలేదు. వాళ్ళకి సమయం పడిన వాళ్ళు వస్తా ఉంటారు కదా ఓట్ల ఎండా అనేసి. అసలు ప్రజలే లేకపోతే వాళ్ళు ఎట్లా గెలుస్తారు సార్? నేను అడగతా ఉండే మాట అడగతాను సార్. మా సమస్య కూడా వాళ్ళు చూస్తేనే కదా. స్కూల్ పిల్లలు పోకుండా మీరు అమ్మఒడి సార్ ఎవరు అంటారు వాళ్ళు. ఇదంతా బాగుంటేనే కదా ఆటోలు కూడా పోయాకి మా స్కూల్ బండి రాదు. ఈ పొద్దు మీరు బండిలో తీసుకొని వచ్చి వదలంటా అంటారు. యాక్సిడెంట్ పడితే అమ్మఒడి రాదు అని చెప్తారు. ఎట్లా అవుతుంది సార్ అట్లా? ఇప్పుడు ప్రజెంట్ పడితేనే కదా వాళ్ళకి కూడా వస్తుంది పిల్లలకి. వాళ్ళు స్కూల్ ఆటోనే రాకపోతే ఈ మారి ఉంటే ఎట్లా వచ్చేస్తారు వాళ్ళు? దీనికి ఎవరన్నా కావాలా? మేము దిగల్లా, మేము పాడలు ఎక్కువాలా, మేము తవ్వుకోవాలా. వస్తారు పాపం చెత్త ఆయనకు కూడా బండి పోదు సార్. పాపం ఆయనకు కూడా బండి ఒక మనిషి 2 మనుషులు బండి తీస్తారు. చెప్తే పాపం తీస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీస్తారు, మేము ఉన్నప్పుడు మేము తీసుకోవాలా. మళ్ళీ మాకు జ్వరాలు 4 నీళ్లు ఈ 4 కలిసి తీసుకుంటుంది. వాళ్ళ బండ్లంతా ఉంటాయి. దొంగతనాలు అయితే నీళ్ళు అయితే ఆడపడి నీళ్ళంతా జ్వరాలు. ఇది
కాలనీకంతా ఇది ఒక కాలో, ఈ కాలో నీళ్లు డౌన్ లో ఉండే వీధులంతా నిండిపోతుంది. ఈ కాలో నీళ్లు డౌన్ లో ఉండే ఇళ్ళకంతా నిండిపోతా ఉంది. ఈ వీధులంతా అనాది పిల్లలంటే కూడా అనాది ఆటలు వదిలేస్తారు. దానికన్నా మోసం అయిపోయింది. హెల్ప్ చేస్తా ఉండలేదు. అసలు మా కాలనీకి ఎందుకు సార్ హెల్ప్ చేస్తా ఉండలేదు? అది చెప్పండి. మాకు ఎందుకు హెల్ప్ చేస్తా ఉండలేదు? మేము మనుషులు కాదా? మేము మనుషులు కాదా? మాకు ఇల్లు లేవా? మేము మనుషులు కాదా? మాకు పిల్లలు లేరా? ఎందుకు ఇట్లా బాధ పెడతా ఉండదు? అన్ని టెస్టులు చేస్తారు సార్. ఓకే, రాజకీయ వాళ్ళకే వస్తుంది చెప్ప పిల్లలు కానీ మనుషులకి ఎవరికైనా పాము కానీ కాటేసిననుకో ఇంకొకసారి ఓటు కన్నా రాకూడదు రాజకీయ వాళ్ళు. ఈ మాట నేను నిజంగా చెప్తున్నాను. మేము రాత్రి పగులు దొంగలకి కుక్కలకి లేకపోతే పిల్లలకి పావులకి మేము ఎంత భయం పడుతున్నామో అంత భయం పడుతున్నామో. రాజకీయ వాళ్ళు ప్రజలంతా రాజకీయం అవుతుంది వాళ్ళకి కాదు. మేమంతా ఓటు వేసుకుంటే వీళ్ళ రాజకీయం నిలబడుతుంది వాళ్ళకి. ప్రజలు ఉంటేనే కదా వాళ్ళకి, ప్రజలు బాగుంటేనే కదా వాళ్ళకి, ప్రజలు ఉంటేనే కదా వాళ్ళకి రాజకీయం. చెప్పండి, ఈ రోజు మేము అడుగులో ఉన్నామంటే మీ వాళ్ళే కదా మేము ఉన్నావా? మీరు రోడ్లు వేస్తారని గెలిపించుకున్నారు. మొక్కలను వచ్చి అడిగినారు, వచ్చి మీ పరిస్థితి ఏముందని వచ్చినారా? ఎవరో రాలే. సరే ఏదో ఇంత బాధ వస్తుంది కదా, మీ పరిస్థితి ఏంది? ముసలి పడిపోయింది. మన నేను వచ్చి కాలంలో తీసిన ఎవరు వస్తున్నారా? మీ రాజకీయ కోసం వస్తున్నారు, దండాలు పెట్టున్నారు, ఓటు వేసుకున్నారు, పోతారు. మా ఓటు అంతా ఏమవుతుంది? ఇంద్రమ్మ కానీ ఓట్లు లేదన్నారు కదా, ఇంద్రమ్మ కానీ ఓట్లు లేకుండా ఎవరు చేపించండి. మా ఓటు అంతా ఏమైపోతుంది? ఏమైపోతుంది? మా ఓటు అంతా ఏమైపోతుంది చెప్పండి. అర్ధరాత్రి కదా మూడుకు బాగోకుంటే ఆటో ఒకటి రాలేదు, ఆటో రాలేదు. మేము రాబోమని చేశారు. రాజకీయం పోయి అడగాల? ఏ రాజకీయమైన వచ్చి మమ్మల్ని అడుగుతారా? లేకపోతే నీ భర్తకు బాగాలేదు, నీ బాగలేదని ఎవరైనా వచ్చి అడుగుతారా? ఓటుకు మాత్రం ఇంటింటికి దండాలు పెట్టుకుంటారు కదా. ఏమంటే మేము డబ్బు ఇస్తున్నాం కదా, మీరు ఓటేస్తున్నారు అంటారు. మీ డబ్బు అవసరం, మీ ఓటేస్తారు, మీ రాజకీయం అవసరం లేదు. ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి. వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఆడబిడ్డ ఊరు నుంచి వచ్చింది, ఆమె ఇంటికి వచ్చింది సార్. అంతే ఆటో రాలేదు. ఇట్లా బండ్లో ఎవరో పోతా అంటే వాళ్ళ కాళ్ళు చేయి పట్టుకొని బిల్ల పిలుచుకొని పోయినాం సార్. ఆటోలు రానంటారు. ఆ రోజు ఫుల్ వాన, ఎవరు రాలేదు. ఎట్లా రోడ్ బాగుంటే ఎవరో ఒకరు వచ్చింటారు కదా. మన వీధుల్లో రండి సార్. అట్లా మీరు కూడా రాలేదు, లేదు ఆడంతా అయ్యలేదు వచ్చేది. ఇది ఈ నీళ్ళంతా పక్క పక్క ఉంది చూడు. చెప్పు చెప్పు. దీని వరకు సరిసేస్తే నాకు పోతాయి బండ్లు. ఈ 2-3 వీధుల నీళ్లు ఒకే వీధిలో వస్తా ఉంది. 2 వీలర్ పోయేదానికలే. మనిషి కావాలంటే పోవాలంటే కూడా తాగబోతోడు నడుచుకొని పోయినట్లు ఉంటుంది. మనిషి పోతే గుడికాడ అవుతే మొన్న పడిపోయినా బండి స్కిడ్ అయిపోయి. కానీ రాజకీయ నాయకులు వస్తారు కానీ ఓట్లు వేసుకుంటారు కానీ ఒక్కడు కూడా ఒక మంచి పని చేసింది లేదు. 25 సంవత్సరాలు అయింది ఈ కాలనీ ఇచ్చి. 25 సంవత్సరాలు ఇచ్చి ఇందిరమ్మ కాలనీ రూపురేఖలు లేవు, కాలువలు లేదు, రోడ్లు లేదు, ఏమే లైట్లు లేవు. మళ్ళా వచ్చిందనో ఓట్లు అడుక్కుంటే దానికి మటుకం వస్తారు, ఓట్లు అడుక్కుంటారు. కానీ వచ్చి వేసేదానికి మటుకం వాళ్ళకు ఇది లేదు. దీన్ని ప్రభుత్వము ఏదో ఆలోచన చేసి మాకు కనీసం అంటే కాలువలన్నా ఏర్పాటు చేస్తే మట్టి రోడ్డు కన్నా మట్టి తోలుకొని మట్టి రోడ్డు అంతా నడుచుకొని పోవచ్చును. కాలువలే కట్టకుండా ఉంటే వర్షం నీళ్లు కూడా మనం ఏం మాట్లాడేదానికి లేదు. వర్షం నీళ్లు రావాలంటే వచ్చిందంటే ఎట్లా పోవాలా? కాలువలు ఉంటాయి కదా పోయేదానికి. కాలువలు లేకపోతే ఎట్లా పోతుంది నీళ్ళు? మొత్తం ఇండ్ల ముందు వచ్చేస్తుంది. ఒక్కోటి మోకాళ్ళు ఎత్తు గాడి వచ్చేసింది. బండి పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. ఆ మాట అయిపోయింది. నీళ్ళంతా వచ్చి మా ఇంటి కడే పోస్తాయి. మొత్తం నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంది.
దయచేసి చెప్తా అన్నాము. ఎమ్మెల్యే గారు, మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ గారు అందరికీ చెప్తా ఉన్నాము, డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి అందరికీ చెప్తా ఉన్నాము. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు రోడ్డు కాలువల కోసం సహకరించండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు రోడ్డు కాలువలు కావాలి సార్. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి సార్? డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు మీరే అర్థం చేసుకోవాలి సార్. మా పరిస్థితి ఈ పక్క రాలేదు. దయచేసి మా కోసం వచ్చి ఒకసారి చూసి మీరే మీ ఇష్టం అంటే మాకు ఇష్టం, సరేనా? ఒక కాలం సార్ సార్ మాకు ఏరియాకి ఇంకేం వద్దు సార్. లైట్లు 3 వస్తువులు సార్. అక్కడి నుంచి దాటుతా రాండా రాండా మెల్లిగా